హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిఎన్సి గురు రిస్కేస్. వీడియో లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడానికి మర్చిపోకండి. ఈరోజు మనం తెలుసుకుంటానికి మనం ఇండస్ట్రీలో మన డ్రాయింగ్ ఎట్లా తెలుసుకోవాలి, దానికి మనం డ్రాయింగ్ చూస్తేనే అర్థం అవ్వాలి మనం దానికి ఎట్లా మనం చేయాలి, దానికి అర్థం చేసుకోవడానికి మనం ఈరోజు మాట్లాడుకుంటాం. హౌ టు రీడ్ డ్రాయింగ్ ఇన్ ఇండస్ట్రీ. మనం ఇండస్ట్రీలో మనం పనిచేసినప్పుడు దానికి మనం ఒక డ్రాయింగ్ ఇచ్చినప్పుడు మనం దానిలో ఏమేమి ఉంటుంది, ఏమేమి చేయాలని ఉంటుంది, మనం ఈరోజు తెలుసుకుంటాం. సపోజ్ మన ఒక డ్రాయింగ్ ఇస్తారు, మనకి ఇట్లా ఒక డ్రాయింగ్ ఇస్తారు. ఈ డ్రాయింగ్ ఇచ్చినప్పుడు మనకి సపోజ్ ఈ డయామీటర్ ఇస్తారు. సపోజ్ డయామీటర్ మనకి ఒక 30 mm ఇచ్చారు. సపోజ్ దీనికి డయామీటర్ 25 mm ఇచ్చారు. ఇది మనకి ఎక్కడ లెంత్ ఇచ్చారు, మనకి ఇక్కడ ఈ లెంత్ ఇచ్చారు. ఈ లెంత్ సపోజ్ 20 mm ఇచ్చారు. ఓకే, ఈ లెంత్ ఇచ్చారు. ఈ లెంత్ మనకి ఒక 40 mm ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఎక్కడ మనకి ఈ డ్రాయింగ్ ఇచ్చినప్పుడు మనకి ఎక్కడ మనకి ఏమి ఇవ్వలేదు, ఇక్కడ మనకి ఏమైనా కనబడుతుంది, ఇక్కడ స్టెప్ చాపరం మనకి కనబడుతుంది. అప్పుడు దీనికి ఈ డ్రాయింగ్ ఇచ్చినప్పుడు దీనికి ఒక సెపరేట్ గా మనకి డ్రాయింగ్ ఇస్తారు. దానికి మొత్తం తెలుసుకోవడానికి డీటెయిల్స్ మనకి ఎక్కడ ఇస్తారు. ఈ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మనకి ఎట్లా తెలుసుకోవాలి, అది ఏంటని మనకి ఎట్లా తెలుసుకోవాలి. అప్పుడు మనం దీనిలో మనకి డ్రాయింగ్ చూపిస్తుంది. డ్రాయింగ్ మనకి ఇట్లా చూపిస్తుంది. దీనికి మనం తెలుసుకోవాలి, దీనికి ఎట్లా మనకి రావాలని మనకి తెలుస్తుంది. దీనికి మనకి ఎట్లా మనకి ఇస్తుంది. ఇది ఇచ్చినప్పుడు మనకి దీనిలో మనకి ఏమేమి ఉంటుంది, సపోజ్ దీనిలో మనకి రాసింది డీటెయిల్స్ ఏ అని రాసింది. ఈ ఏ రాసినప్పుడు అది మనకి డీటెయిల్స్ మనకి ఎక్కడైనా ఇవ్వచ్చు. అప్పుడు దీనికి మనం ఈ డయామీటర్ సపోజ్ మనకి ఇచ్చింది, ఈ డయామీటర్ మనకి ఇవ్వలేదు. అప్పుడు ఇక్కడ మన డీటెయిల్స్ అని రాసి ఉంటుంది. డీటెయిల్స్ ఏ అని రాసి ఉంటుంది. ఇక్కడ మనకి సైడ్ లో డ్రాయింగ్ చూపిస్తుంది. ఎట్లా మనకి చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దీనిలో మనకి ఎక్కడ చూపిస్తుంది 0.5 into 45 degree, 0.5 into 45 degree. ఇక్కడ మనకి చూపిస్తుంది 1 mm into 45 degree. ఈ లెంత్ మనకి 2 mm అని చూపించింది. ఓకే, అప్పుడు మనకి ఈ డీటెయిల్స్ ప్రకారం మనకు తెలుస్తుంది. అప్పుడు సపోజ్ దీనిలో మనకి ఇట్లా హోల్ లెక్క ఉంటుంది. దీనికి మనకి హోల్ ఉంటుంది. ఇక్కడ మనకి రాసింది M8 into M80 రాసి ఉన్నాయి. దీనిలో మనకి M80 అని రాసి ఉన్నాయి. M8 into 4 ఉన్నాయి. అప్పుడు ఏంటంటే ఈ M8ది మనకి 4 హోల్స్ వస్తాయి. M8 into 4 హోల్స్, అప్పుడు ఏం చేస్తారంటే దీనిలో మనకి ఎక్కడ చూపిస్తుంది, అది మనకి దీనిలో చూపిస్తుంది. అప్పుడు ఇక్కడ మనకి ఈ డయామీటర్ మనకి ఎక్కడ చూపిస్తుంది. సపోజ్ ఈ డయామీటర్ ఇవ్వలేదు. అప్పుడు
చేస్తారంటే దీనిలో మనకి డయామీటర్ చూపించాలి. ఇది సపోజ్ 30 mm డయామీటర్ చూపిస్తుంది. దీనికి అప్పుడు ఈ డయామీటర్ మనకి చూపించింది ఎంత 25. మనకి ఇక్కడ ఈ లోపల డయామీటర్ మనకి ఇవ్వలేదు, ఇంకా డయామీటర్ మనకి ఇవ్వలేదు. అప్పుడు దీనికి మనకి సెపరేట్ గా ఒక డ్రైవ్ ఇస్తుంది. సెపరేట్ గా మనకి ఒక డ్రైవ్ చూపిస్తుంది. ఎట్లా అంటే ఇట్లా మనకి డ్రైవ్ చూపిస్తుంది. మనకి ఇక్కడ మనకి డ్రైవ్ చూపిస్తుంది. అప్పుడు ఇక్కడ మనకి ఏమి ఉంటుంది, దానికి ఈ డయామీటర్ ఎంత టర్న్స్ ఉన్నాయి. సపోజ్ మనకి 25 ఇచ్చారు. ఈ 25 కి -0.1 అలా ఇస్తారు, -0.1 అని ఇస్తారు. ఇక్కడ మనకి డయామీటర్ ఒక 10 mm డయామీటర్ మనకి 10 mm ఇస్తుంది, -0.1. అప్పుడు మనకు తెలుస్తుంది ఈ డయామీటర్ మనకి 10 mm చేయాలి, ఇది 25 చేయాలి, ఇది 30 mm చేయాలి. ఇక్కడ మనకి 30 mm అని ఇస్తారు, 30 mm అని ఇస్తారు. ఇప్పుడు ఈ డ్రైవ్ చూసేసి మనం ఇది అర్థం చేసుకోవాలి. ఈ డ్రైవ్ మనకి ఎట్లా కావాలి, దానికి ఎక్కడ ఏమైనా హోల్ ఉన్నాయి దానికి మనకు తెలుస్తుంది. ఈ డబల్ లైన్ ఏంటి అంటే చాంపర్ కి మనకి డబల్ లైన్ అంటే ఇక్కడ మనకి డబల్ లైన్ చూపిస్తుంది. పైనుంచి మనం చూస్తే మనకి ఇక్కడ డబల్ లైన్ చూపిస్తుంది. ఓకేనా? అప్పుడు దీనిలో మనకి ఎల్ఈడి అని 4 volts వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడానికి మర్చిపోకండి.